గడ్డి మందు నిషేధించాలన్న డిమాండ్ పెరుగుతోంది. ఈ మందు తాగి చాలా మంది రైతులు మృతి చెందడంతో దానిని నిషేధించేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు పలువురు ప్రజాప్రతినిధులు. ఆన్లైన్లో కూడా గడ్డి మందు దొరకకుండా చర్యలు తీసుకుంటామన్నారు. గడ్డి మందు తాగితే విరుగుడు లేదని వైద్యులు ఇప్పటికే గుర్తించారని తెలిపారు. గడ్డి మందు తాగితే కిడ్నీ, లంగ్స్, లివర్ డ్యామేజ్ అవుతున్నాయన్నారు. దీనిపై మరింత సమాచారాన్ని మా సీనియర్ కరెస్పాండెంట్ నరేందర్ అందిస్తారు. గడ్డి మందు బ్యాన్ చేయాలని చెప్పి కూడా ఐఎంఏలో డాక్టర్లంతా కూడా రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించడం జరిగింది. దీంతో పాటు మనతో మాట్లాడడానికి ఎంపీ ఈటల రాజేందర్ వచ్చేప్పుడు ప్రధానంగా ఈ గడ్డి మందు బ్యాన్ చేయాలని పెద్ద ఎత్తున వినిపిస్తున్న నేపథ్యం కనిపిస్తుంది. ఏం చెప్తారు మీరు? నేను ఒక 25 ఏళ్ళుగా రాజకీయాల్లో ఉన్నా. కొన్ని వందల మంది గడ్డి మందు తాగి ఎవ్వరు కూడా బతకలేదు ఇప్పటిదాకా. నేను ఈ మధ్యకాలంలో కెమికల్స్ ఫెర్టిలైజర్ కమిటీలో ఉన్నా కాబట్టి దీన్ని బ్యాన్ చేయాలని చెప్పి కోరినా. అనేక రకాల కెమికల్స్ వ్యవసాయ క్షేత్రాలలో వాడడం వల్ల ఫుడ్ స్టాప్స్లో ఆ పాయిజన్ క్యారీ అవుతుందనే ఒక ఆందోళన. రెండో ఆందోళన ఏంటంటే ఈ గడ్డి మందు అప్పుల బాధకు గురైన వాళ్ళు, కుటుంబ సమస్యలు ఉన్నోళ్ళు, ఆన్లైన్ గేములలో డబ్బులు పోగొట్టుకున్న వాళ్ళు, రకరకాల కారణాల వల్ల ఈ గడ్డి మందు తాగితే ఒకవైపు మనిషి పోతాడు, రెండో వైపు లక్షల రూపాయల దవాఖానలో ట్రీట్మెంట్ కోసం ఖర్చు పెట్టి కుటుంబమే శాశ్వతంగా అంధకారం ఉండే ఆస్కారం ఉంటుంది. కాబట్టి ఇంత భయంకరమైన ఒక డ్రాప్ తాగితే చచ్చిపోయే సైనైడ్ కంటే ప్రమాదకరమైనటువంటి మందు గడ్డి మందును బ్యాన్ చేయాలని చెప్పి మా ఐఎంఏ ఏదైతే ఇవాళ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ పెట్టిందో తప్పకుండా మా వంతు ప్రయత్నంగా దీన్ని బ్యాన్ చేసేంత వరకు వాళ్ళ వెంట ఉంటాం. పారాక్విట్ని బ్యాన్ చేయాలని ఒక ఉద్యమం నడుస్తుంది. సో దీనిపై మీరు ఏం చెప్తారు డాక్టర్ గారు? చాలా బాధ వేస్తుంది. ఇట్లాంటి సందర్భంలో ప్రజలు తెలియకుండానే వాళ్ళు కన్జ్యూమ్ చేయడము, తర్వాత వాళ్ళు కన్జ్యూమ్ చేసినాక అది అసలు డాక్టర్స్ దగ్గరకు వచ్చి వాళ్ళు చెప్పేంత వరకు కూడా అసలు ఏం తీసుకున్నారో తెలియదు. ఎందుకంటే బయటికి రాదు కాబట్టి మనకి సిమ్టమ్స్ కానీ సైన్స్ కానీ. సో ఇలాంటి సందర్భంలో 100% ఎంత కొంత తీసుకున్నా కూడా 2-3 డ్రాప్స్ తీసుకున్నా కూడా 100% మరణాలు సంభవిస్తున్నాయి. కాబట్టి ఇవి బంద్ చేయాలన్న ఉద్దేశంతో అసలు సెంట్రల్ లెవెల్లోనే దీన్ని పారాక్విట్ని బ్యాన్ చేయాలనే ఉద్దేశంతో ఈరోజు రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ జరుపుకోవడం జరిగింది. దాంట్లో స్టేట్ ఐఎంఏ వారు ఆధ్వర్యాన ఈ ప్రోగ్రామ్ జరిగింది. అందరం కూడా ప్రజాప్రతినిధులు అంటే పార్లమెంటేరియన్స్, ఎమ్మెల్యేస్ అందరం వచ్చి స్టేట్ సెంట్రల్ లెవెల్లో దీనిపైన పోరాడదామని చెప్పడం జరిగింది. చెప్పండి, ఇప్పుడు పారాక్విట్ తాగగానే ఎలాంటి ఎఫెక్ట్ ఉండే అవకాశం ఉంటుంది బాడీలో? పారాక్విట్కి యాంటీడోట్ లేదు, నెంబర్ 1. ఇంకోటి ఎంత పాయిజనస్ అంటే 10 ml తీసుకున్నా, యాక్సిడెంట్గా తీసుకున్నా కిడ్నీ డ్యామేజ్, లంగ్స్ డ్యామేజ్, లివర్ డ్యామేజ్, 3 చాలా ఘోరంగా డ్యామేజ్ అయ్యి చివరికి డెత్, మల్టీ ఆర్గాన్ ఫెయిల్యూర్తో డెత్ అవుతున్నారు. చూస్తుంటే మంచిగా మాట్లాడుతూనే ఈ డ్యామేజ్ జరుగుతుంది. దీనికి యాంటీడోట్ లేదు. ఇంకోటి చిన్న క్వాంటిటీతోనే బాగా డ్యామేజ్ అవుతుంది. ఇంకోటి ఫ్రీ అవైలబుల్ ఉంది బయట. సో ఇది గడ్డి మందు కాబట్టి దీన్ని గడ్డి కోయడానికి వేరే ఆల్టర్నేట్ మెథడ్స్ ఉన్నాయి.